హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో ట్రెడిషనల్ అయిన బియ్యం పిట్టును తయారు చేసుకుందాం. ఈ బియ్యం పిట్టుకు కావలసిన వస్తువులు బియ్యం, బెల్లం, ఎండు కొబ్బరి, ఏలక్కాయలు. ఈ బియ్యాన్ని 4 లేదా 5 సార్లు కడుక్కొని 3 లేదా 4 గంటల పాటు నానబెట్టుకొని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకొని దీన్ని ఇలా బరకగా అయితే మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత మనం దాన్ని ఇలా పట్టుకొని చూస్తే ముద్దలా అవ్వాలి, నలిపితే పొడిగా అయిపోవాలి. దాంట్లో ఉండే ఉండలు మొత్తం నలుపుకొని ఒక స్టీల్ గిన్నెలోకి అయితే వాటర్ తీసుకొని దానిపైన చిల్లులు గిన్నె పెట్టి దానిపైన కాటన్ క్లాత్ వేసి ఆ తర్వాత ఈ పొడిగా చేసిన ఈ బియ్యపు రవ్వను అయితే దాంట్లో వేసి గట్టిగా నొక్కి పెట్టుకోవాలి. అలా గట్టిగా నొక్కి పెట్టుకొని స్పూన్ తీసుకొని అక్కడక్కడ ఘాట్లు అయితే పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల కింద నుంచి వచ్చే ఆవిరికి ఈ బియ్యపు రవ్వ బాగా ఉడుకుతుంది, లేదంటే సరిగా ఉడకదు. ఆ హోల్స్ పెట్టకుండా ఉంటే తర్వాత 4 వైపులు అయితే మనకి కాటన్ క్లాత్ క్లోజ్ చేసేసుకోవాలి. లేదంటే మనం ఆ స్టీల్ గిన్నెకి అయితే ఈ కాటన్ క్లాత్ని గట్టిగా లాగి కట్టి దానిపైన అయితే పెట్టుకోవాలి. ఇలాగా దానిపైన ఒక ప్లేట్ అయితే పెట్టేసి దీని వేడి మీదే నలిపేసుకోవాలి. లేదంటే అది ఉండలుగా ఉంటుంది, స్మూత్గా అయితే రాదు. అది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం కొంచెం నలిపేసుకోవాలి. అలా నలుపుకున్న తర్వాత అయితే ఒక అరకప్పు ఎండు కొబ్బరి, ఇలాచీ పొడి, బెల్లం అవేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ బెల్లం అయితే వేడి మీదే నలుపుకోవాలి. చల్లారిపోతే బెల్లంకు ఉంటలుగా ఉండిపోతుంది. ఆ వేడి మీదే మనం బాగా గట్టిగా నొక్కుకుంటూ నలుపుకోవాలి. అది కలుపుకున్న తర్వాత 4 లేదా 5 స్పూన్లు అయితే నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల మంచి రుచి వస్తుంది. నెయ్యి యాడ్ చేసుకున్నందువల్ల రుచిగా ఉంటుంది. తర్వాత ఈ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మనకి బియ్యం పిట్టు రెడీ అయిపోయింది. ఇదేనండి ఈరోజుకి మన వీడియో. నచ్చితే లైక్ చేయండి.